ఒకప్పుడు నెల్లూరులో 2014 95% విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్. అలాగే 2019 అయితే క్లీన్ స్వీప్. అసలు ఇంకో పేరే లేదు తెలుగుదేశం. అట్లాంటి స్టేజ్ నుంచి మొన్న క్లీన్ స్వీప్ తెలుగుదేశం వైపుకెళ్ళిపోయింది. అంత దారుణమైనటువంటి ఓటమిని చవిచూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపోతే తెలుగుదేశం విజయంలో కీలకమైన పాత్ర అంతా కూడా వైసీపీకి నాటి వేమిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అటుకు వెళ్ళటం దగ్గర నుంచి, అటు మేకపాటోళ్ళు సైలెంట్ అయిపోవడం దగ్గర నుంచి, ఇటు కోటంరెడ్డి అటు వెళ్ళడం దగ్గర నుంచి, ఓవరాల్‌గా ఇటు వీళ్ళ వైపున ఉన్నటువంటి అనిల్ యాదవ్ నరసరావుపేట నుంచి ఓడిపోవడం, అటు కాకాని ఓడిపోవడం ఇయన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నెల్లూరు కార్పొరేషన్ మాత్రం ఆ మధ్యన ఘన విజయం సాధిస్తే దాదాపుగా స్వీప్ చేస్తే దాన్ని ఎట్లో ఈ కోటంరెడ్డి వెళ్ళిపోవడం గానీ, మిగతా వాళ్ళందరినీ కలిపి కోటంరెడ్డి జాగ్రత్తగా తీసుకురావడంతో ఇప్పుడు అక్కడ మేయర్ మీదన అసమ్మతి, మేయర్ మీదన ఇప్పుడు తీసేసే కార్యక్రమం బిగించేశారు. ఆల్రెడీ రేపో మాపో ఎలక్షన్ జరగబోతున్నటువంటి సందర్భంలో కీలకమైన మలుపు తిరిగింది. నిన్న 5 కార్పొరేటర్లని ఎవరైతే అటు అనిల్ యాదవ్ సైలెంట్గా ఉండిపోయిన వ్యక్తి మళ్ళీ ముందుకు రావడం, అట్లాగే ఎమ్మెల్సీతో కలిసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అంటే వైసీపీ తరపున గెలిచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొస్తే 5 అందులో 2 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. నిన్న మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఇట్లాగ జాయిన్ అయ్యారు. జగన్ అది ఫోటో వీడియో బయటకు వచ్చింది. ఆ సాయంత్రానికల్లా మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిపోయారు. అందులో 2 వెనక్కి వెళ్ళిపోయారు. తద్వారా రివర్స్ గేమ్ నడపడంలో కోటంరెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ 5 పోను ఇంకొక 2 తీసుకొచ్చేస్తే ఆ మేయర్ సీటు వైసీపీది అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేయర్ సీటు వదులుకునేది లేదని తేల్చి చెప్తున్నాడు కోటంరెడ్డి. ఏం చేయబోతున్నారు అంటే క్లియర్గా స్పష్టంగా కనబడిపోతుంది ఈ లెక్కతో.